వృషభ రాశి వారి ఫలితాలను గనక ఈ మాసం ఎలా ఉంది, నవంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అని పరిశీలించుకుంటే దూర ప్రయాణాలు ఫలిస్తాయి. సౌకర్యవంతమైన గృహయోగం అనుభవిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందంజలు ఉంటారు. ఉద్యోగాలలోనూ పై అధికారుల మన్ననలు పొందుతారు. కింది వారితో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ముందంజలో ఉంటారు. ఆరోగ్యం కోసం కొన్ని నియమాలని చేసుకోవాలి అనే ప్రణాళికలు వేసుకుంటారు. విదేశీయానాలు సౌకర్యవంతంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో టీవీ రంగ కళాకారులకు, సినిమా కళాకారులకు మంచి అభివృద్ధిపరమైన విజయాలు సాధిస్తారు. మంచి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. విద్యలోనూ విద్యార్థుల కోసం దూర ప్రయాణాలు చేసే వారికి కూడా విద్యలో ముందంజలో ఉంటారు. ఏ ముఖ్యమైన పనైనా సరే ఆ, ఏ ముఖ్యమైన పనైనా సరే అనుకున్న తడివే చేస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశి సప్తమ కుజుడి సంచారం వలన కొంత భర్తతోటి లేదా భార్యతోటి వాదోపవాదాలు అవుతూ ఉంటాయి. వాదనలకు దూరంగా ఉండండి. పంచమ శుక్రుడు వలన గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. షష్ఠరవి వలన కూడా చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మంత్రవాసిని అన్న శ్లోకాన్ని ప్రతినిత్యం కూడా పఠించుకోవడం వల్ల ఈ మాసం అంతా కూడా అనారోగ్య సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అలాగే ఎటువంటి సమస్యలనైనా అధిగమించుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ మాసంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన విశేషంగా చేసుకోవడం వల్ల మిగిలిన విషయాల్లో కూడా మీరు అన్ని విషయాల్లో ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దుమ్ దుర్గాయే నమః దుఃఖహంత్రే నమః అనే నామాన్ని చాంటింగ్ మననం చేసుకోవడం వలన అన్ని విషయాల్లో కూడా వృషభ రాశి వారికి ఆనందంగా ఉంటుంది.